అందరికీ నమస్కారం. ప్రైమ్ టైమ్ న్యూస్ స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ వీరారెడ్డి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లుంటే తప్పకుండా ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ చేసేయండి. ఇవాళ టాపిక్ వచ్చేసి పార్టీ ఫిరాయింపు. పార్టీ ఫిరాయింపు పైన హైకోర్టు సంచలనమైన తీర్పిచ్చింది. మన ప్రస్తుత సమాజంలో రాజకీయ పరిణామాలను క్షుణ్ణంగా గమనించినట్లయితే ప్రతి ఒక్కరూ ఏదో ఒక పార్టీ నుంచి గెలిచి ఏదైతే అధికారంలో ఉంటుందో ఆ అధికార పార్టీలోకి జంప్ చేస్తూ ఉంటారు. 2019 ఎన్నికలు మనం గమనించిన, 2024 ఎన్నికలను గమనించిన ఇదే తతంగం మొదలైంది. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలనే పరిశీలించినట్లయితే అట్లా దేశవ్యాప్తంగా జరుగుతూనే ఉన్నాయి. మనం క్షుణ్ణంగా తెలుగు రాష్ట్రాలని పరిశీలిద్దాం. అలాగా 2019లోన జనసేన పార్టీ నుంచి రాపాక వరప్రసాద్ ఈయన గెలవడం జరిగింది. ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయారు. అలాగే టీడీపీ పార్టీ నుంచి గెలిచిన అభ్యర్థి గన్నవరం వల్లభనేని వంశీ ఈయన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయారు. తెలంగాణలో సైతం కాంగ్రెస్ లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లోకి చంపారు. ఇప్పుడు 2003 ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు బీఆర్ఎస్ శ్రేణులు కాంగ్రెస్ లోకి వచ్చారు. ఇలా ప్రతిసారి ఏదో ఒక పార్టీ నుంచి గెలిచి ఏదైతే అధికారాన్ని ఏర్పాటు చేసిన ప్రభుత్వము పార్టీ ఉంటుందో ఆ పార్టీలోకి వీళ్ళు జంప్ అవడం జరుగుతుంది. ఇక్కడ ప్రధానంగా మనం గమనించినట్లయితే ఎందుకోసం వీళ్ళు పార్టీలు మారుతున్నారంటే ఒక్కొక్కరు ఒక్కొక్క విధానాన్ని తెలియజేస్తా ఉన్నారు. మా నియోజకవర్గ అభివృద్ధి కోసమే ఈ పార్టీలోకి వెళ్తున్నాం, పార్టీ ఏర్పాటు చేసిన సంక్షేమ పథకాలు, పార్టీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు నచ్చి మేము ఈ పార్టీలోకి వెళ్తున్నామని ఎమ్మెల్యేలు ఈ విధంగా వాళ్ళ స్వప్రయోజనాలు అయిండొచ్చు, కేసుల భయంతో అయిండొచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏదో ఒక కారణం చేత ఒక పార్టీ నుంచి గెలిచి మరొక పార్టీలోకి వెళ్ళడం ఇక్కడ మనం గమనించవచ్చు. ఇదే దాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన న్యాయస్థానం సంచలనమైన తీర్పిచ్చింది. మిమ్మల్ని నమ్మి ప్రజలు మీ నాయకత్వాన్ని, మీ అధినాయకత్వాన్ని, మీ పార్టీని నమ్మి మిమ్మల్ని గెలిపించుంటుంది. మీరు ఒక గుర్తు పైన గెలిచి మరొక పార్టీలో చేరడం ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ఒకవేళ మీరు వేరే పార్టీలోకి చేరాలనుకుంటే ఆ పార్టీ సభ్యత్వాన్ని అలాగే మీ గెలుపుని రాజీనామా చేసి మీరు ఆ పార్టీలోకి వెళ్ళి మళ్ళా పోటీ చేయండి. అంతేగాని ఒక పార్టీ నుంచి గెలిచి మరొక పార్టీలోకి వెళ్ళి ఆ పార్టీ సింబల్ మీద ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మీరు ఎమ్మెల్యేగా కొనసాగడం కరెక్ట్ పద్ధతి కాదు అని సంచలనమైన తీర్పిచ్చింది. కాబట్టి ఎవరైనా సరే రాజకీయ నాయకులు, ప్రజలు మిమ్మల్ని, మీ పార్టీని, మీ పార్టీ అధినాయకత్వాన్ని నమ్మి మీకు ఓటేసింది కాబట్టి మీరు ఒకవేళ ఇతర పార్టీలోకి వెళ్ళాలంటే స్వచ్ఛందంగా మీరు ఆ పార్టీ పదవికి, ఆ పార్టీ ఎమ్మెల్యేకి రాజీనామా చేసి ఆ పార్టీలోకి వెళ్ళి మీరు మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేసి పాల్గొనొచ్చు అని సంచలనమైన తీర్పిచ్చింది. ఈ తీర్పిచ్చిన న్యాయమూర్తి జస్టిస్ సిన్హి కృష్ణన్ గారు సంచలనమైన తీర్పిచ్చారు.